మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పానాలు పానంగా పెట్టి ఢిల్లీ మెడలు బల్మీటికి ఉంచితే తెలంగాణ రాష్ట్రం రాలేదట. అవో కేసీఆర్ సారే ఉద్యమాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చి పానాలు కూడా లెక్క చేయక ఆమరణ నిరార దీక్ష చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడు ఆయన వల్ల రాష్ట్రం రాలేదు అని ఎవరన్నారు అంటారా? ఇనుండ్రి మీరే, అంత ముచ్చట అర్థమవుతుంది. ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి, మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గాంధీ చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇన్నరా చెప్తున్నది ఎవరో ఎరికే కదా. తెలంగాణ రాష్ట్రం కోసము తనువు జాలించిన శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ శంకరమ్మ ఏమంటున్నదో ఇన్నరు కదా. ఇది ముచ్చట. శ్రీకాంతాచారి అసొంటోళ్ళు రాష్ట్రం కోసం గ్యాస్ నూనె పోసుకొని అగ్గిపుల్ల గీకి అంటుపెట్టుకొని ఆగమైపోతుంటే వాళ్ళ బొక్కలు బూడిదిని చూసి సోనియమ్మ బాధపడి తెలంగాణ ఇచ్చిందని శంకరమ్మ చెప్పుకొచ్చింది. అవు మరి శంకరమ్మ చెప్పినట్టు ఎందరియో ఆత్మ బలిదానాలు అయితేనే కదా తెలంగాణ వచ్చింది అంటురు. తెలంగాణ కోసం అమరులు అయినోళ్లను యాది చేసుకునేటోళ్ళు.